సార్ నా పేరు రాధాకిషన్ సార్. ఇది లేఅవుట్ పాటు ఇంతకుముందు మహేష్ గారు చెప్పినట్టు 250 గజాల అది ఆయన 150 తీసుకుంటే అందులోకెళ్ళి 100 గజాలు నేను రిజిస్టర్ చేసుకున్నాను సార్. దానికి ఎల్ఆర్ఎస్ ఎప్పుడో ఉంది 250 రెంట్కు. ఇది అన్నీ ఉన్నాయి, పర్మిషన్ ఉన్నాయి. మేము కట్టి 12 సంవత్సరాలు అవుతుంది సార్. అయితే నాలా 30 ఫీట్లు అని చెప్పారు. మున్సిపాలిటీకి వెళ్ళి అడిగాము, మేము రెవెన్యూలోకి పోయి ఎంఆర్ ఆఫీస్లో అడిగాము. అయితే నాది 46 ఫీట్లు ఉంటే నేను 5 ఫీట్లు 6 ఫీట్లు వదిలేసి 40 ఫీట్లకే పెట్టుకున్నా సార్. అయితే అది కూడా మొన్న వచ్చి ఫస్ట్ ఒకరోజు నైట్ ఉతికిచ్చారు. మీ శిథిలావస్థలో బిల్డింగ్ ఉంది, మీ బిల్డింగ్ ఖాళీ చేయాలి, కూలగొడతామని చెప్పారు. మేము కాదని చెప్పేసరికి మళ్ళీ మొన్న వచ్చారు. ఇది ఇక్కడ సైడ్ వాల్స్ కడుతున్నాము మున్సిపాలిటీ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి, దాని గురించి మీరు ఇక్కడ కొంచెం కాల్ చేసి మీరు కోఆపరేట్ చేయాలంటే సరే అన్నాం సార్. తర్వాత ఏం చేశారు, ఒకరోజు వచ్చి ఇంతవరకు కంపౌండ్ వాల్ పోతాయని మార్కింగ్ చేశారు. ఓకే అన్నాము. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వచ్చారు. మళ్ళీ ఇంకో కంపౌండ్ మొత్తం పోతాయని మార్కింగ్ చేశారు సార్. సరే అన్నాము. మళ్ళీ ఒక రోజు వచ్చి మీ ఇల్లు వరకు పోతాయని ఇల్లుకు మార్కింగ్ పెట్టారు సార్. ఇట్లా 3 సార్లు వచ్చి పెట్టేసరికి మేము ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ నాగేందర్ గారిని కలవడం జరిగింది. ఆయన వచ్చి చూశాడు, సైట్ మీదకి వచ్చి చూసి ఇక్కడ పాజిబుల్ ఉంది, ఎదురుగా ఓపెన్ పోషణ మట్టి ఉంది, అది తీసేస్తే చాలు, కంపౌండ్ వార్ వరకు మీరు కోఆపరేట్ చేయాలంటే ఓకే అన్నాం సార్. సరే అన్నాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి లేదు వాళ్ళు అట్లే చెప్తారు, మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తామన్నారు. దండం పెట్టినాం, కాలు మొక్కుతున్నాం, మేము కోఆపరేట్ చేస్తామంటున్నాం జిహెచ్ఎంసీకి. అయినప్పటికీ కూడా భయభ్రాంతులను చేసి హైడ్రా అని పోలీసుని పిలిచి అది పిలిచి మాకు బాగా టార్చర్ పెట్టి ఎప్పుడు గుండెపోటీ అది దస్తం తెలియదు. మొన్న నుంచి బీపీ షుగర్ అన్నీ పెరిగిపోయి మొత్తం పరిచయం అవుతున్నాను సార్. నేను తెల్లందాక పొందాక తిండి లేక నిద్ర లేక ఈ అవస్థ చేసిరు. 30 ఏళ్ళ సర్వీస్ను మంటలు కలుపుతున్నారు సార్ వీళ్ళందరూ.